రండి రండి కూర్చోండి. నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్. అమ్మాయిని తీసురండి. ఈ ముసలావిడ ఎవరు? మా అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు. ఓహో, అది సరే. పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లి కూతురు. ఐ సీ. అయ్యో అయ్యో అమ్మో అమ్మో దేవుడోయ్! అయ్యో అయ్యో ఈవిడ పెళ్లి కూతురేంటి నాయనోయ్! అయ్యయ్యయ్యయ్యో ముక్కు పచ్చలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురేంటి తండ్రి? ఈవిడికి 100 పెళ్లిళ్ళు అయినాయి నాయనోయ్. అబ్బేబే, ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదండి. స్వచ్ఛమైన కన్య. కన్య? ఇదెక్కడ వృత్త కన్యరా బాబోయ్? అవ్వకవ్వక 19వ సంవత్సరానికి పెద్ద మనిషి అయింది. చాప మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంబుతా మొట్టేసుకుంది. దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే 91వ ఏట స్పృహలోకి వచ్చింది. సుమంగళిగా కన్ను మూయాలి మునిమామ కోరిక. శుభం. ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. నాకు నచ్చలేదు. నేను ఒప్పుకోను. ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను. నీ గొంతు కొయ్యలేను. ఈ పెళ్లి నేను చెయ్యలేను. ఏంటా అలరి? ఇవాళ రేపో పోయే మనిషి దొరికింది. ఆమె ముఖంలో చేస్తుందో చూసావా? ఇంతకంటే మనకేం కావాలి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈడు చూడు అక్కర్లేదా? ఎంత చచ్చిపోయేదైతే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం జలాలా? అక్కర్లేదు. మనకింతకంటే మంచి సంబంధం దొరకదు. నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చానో లేదో కనుక్కో. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏమిటంటున్నావు? అబ్బాయి ఎలా ఉన్నాడు? దబ్బా తగ్గింది నాయన, చచ్చి బతికాను. ఆవిడ కాస్త చెవుడు గట్టిగా చెప్పండి. చెవుడా? ఆహా, ఆ డిగ్రీ కూడా ఉందా మహాతలికి? అమ్మా, పెళ్లి కొడుకు. మీ పెద్ద కొడుక ఏం పేరు? వామ్మో, ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్. పుట్టు చెవుడురా దేవుడోయ్. పట్టాది రావుడా? కాదమ్మా, ఆంజనేయ స్వామి. ఇదెక్కడ దొరికిందిరా నా కర్మ? కర్మ కూడా ఉందా చివర్లో? శర్మేమిటమ్మా నా పిండాకుడు? నీ రెండో కొడుకు చచ్చిపోయాడా? అమ్మో, చచ్చిపోయాడంటుందేంటి దేవుడోయ్? ఇది మామూలు చెవుడు కాదు తల్లోయ్. నేను చచ్చిపోతా. నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిది ఎక్కడ? కత్తి ఎక్కడ? రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా. ఆవిడకి ఎలా చెప్తే వినపడదు. నేను చెప్తానండి. పెళ్లి కొడుకు నచ్చాడా? చీపాడు ఆయన చూసేస్తున్నారు బాబు. అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసే నీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. మన ఫేస్కి అది కూడానా? అవును నాయన, అదృష్టవంతురాల్ని. నా కోరిక నెరవేరబోతుంది. సుమంగళిగానే పోతున్నా. నిజంగానే పోయేలా ఉంది. సావుకు ముందే తాళి కట్టేస్తాను. మంత్రం చదువు. తొందరగా మంత్రం చదువు. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమ శివాయ. నా ముద్దుల తమ్ముడు ఎంటర్ అయ్యాడు కదా, మరి నిన్ను రైలు ఎక్కించి జనాలు తదిన పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయిందన్నయ్య. వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్కా వచ్చేసింది. ఇక్కడ ఏమైనా చౌకేసి దొరికితే కర్మగాని జరుపుతామని వచ్చాను. ఎందుకు నాయనా వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవటం? ఇంకా నీ పెళ్లి ఆ దేవుడే చెయ్యాలి నాయనా. నమస్కారం అండి. ఏమండి, నన్ను పిఎం చేయమని అడిగానా, సీఎం చేయమని అడిగానా, డబ్బు అడిగానా, అప్పు అడిగానా? ఒకే ఒక స్మాల్ కోరిక. రోజుకి ఎంతమందిని చంపేస్తున్నారండి మీరు? అందులో ఒకే ఒక కన్నె పిల్లని నా మొహాన్ని కొట్టమన్నా. మీరు కొట్టేస్తున్నారు. ఇంకా కాదనకండి. ఓ నమస్కారం పెడతాను, తీసుకోండి. పూజారి గారు, మా అమ్మాయి పేరుని అర్చన చెయ్యండి. అమ్మాయి పేరేమిటమ్మా? బంగారి. ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఏం లేదు. మీ అమ్మాయికి పెళ్లి కాలేదా? బాధపడకమ్మా, తప్పకుండా అవుతుంది. పెళ్లి గురించి కాదు పూజారి గారు, తన అనారోగ్యం గురించి. ఏమ్మా, ఏమిటి జబ్బు? క్యాన్సర్. భగవంతుడున్నాడు, తప్పకుండా తగ్గిపోతుంది. ఆశ లేదు పూజారి గారు. 2 రోజుల కంటే ఎక్కువ కాలం బతకదని డాక్టర్ గారు చెప్పేశారు. యాహూ! అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట. నమస్కారం అప్పాజీ గారు. నా పేరు అమ్మాజీ బాబు. అదేలేండి, అక్కలా కనిపిస్తేనో అప్పాజీ అని పిలిచాను. మీరు నాకు సహాయం చేయాలండి. నేనేం చేయగలను బాబు?
ఆడపిల్లల తల్లిని. అందుకే అడుగుతున్నానండి, మీ అమ్మాయిని నాకు ఇవ్వండి. నిజంగా ఆవిడ్ని నేను ఎంతో ఇష్టపడ్డాను. నిజంగానా? ఏ అమ్మాయిని బాబు? బంగారునా, చిట్టినా, బుజ్జినా, బేబీనా? 2 రోజుల్లో పోయే అమ్మాయి పేరేంటన్నారు? బంగారి. అయితే బంగారుని చేసుకుంటారండి. తప్పు బాబు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట. నీ పెళ్లి కాగానే అది చచ్చిపోతే నీ జీవితమే నాశనమైపోతుంది. మీ అమ్మాయిని ఇవ్వకపోతేనే నా జీవితం నాశనం అవుతుంది. మీకు తమ్ముళ్ళు లాంటి వాడిని కాదనుకో అప్పాజీ. అప్పాజీ ప్లీజ్. అసలు నీ ఉద్దేశం ఏంటి బాబు? చెప్తా. రేపో మాపో పోయే కన్నెపిల్ల మెళ్ళో తాళి కట్టి పుణ్యస్త్రీగా పోయే అవకాశం కల్పిస్తే మన తాత ముత్తాతలు చేసిన పాపాలన్నీ మటాషైపోతాయి. జాగ్రత్త బాబు. సారీ అండి. కాబట్టి చచ్చిపోయే లోపు ఒక్కసారైనా అలాంటి పని చేయమని చచ్చిపోతూ మా తాత నా దగ్గర ఒట్టు వేయించుకున్నాడండి. అమ్ము చెప్పులండి. అప్పాజీ అప్పాజీ. అసలు నువ్వు ఎవరో ఏమిటో తెలియకుండా దిక్కు మొక్కు లేకపోయినా కన్ను ముక్కు ఉన్నవాణ్ణి. ఉద్యోగం సద్యోగం లేకపోయినా అప్పో సప్పో చేసుకుని బతుకుతున్నవాణ్ణి. కాబట్టి మీ అమ్మాయిని 100 ఏళ్ళు చిచి ఉన్న 2 రోజులు పువ్వులో పెట్టి పూజిస్తాను. కాదనుకో అప్పాజీ. బహుశా మాకేమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయనుకుంటున్నావేమో. పొరపాటును కూడా అనుకోవటం లేదు. ఉన్నా నాకు అక్కర్లేదు. సరే, నువ్వు ఇంతగా అడుగుతుంటే నేను ఎలా కాదనగలను? దానికి సుమంగళిగానే పోవాలనుందేవు. అలాగే చేసుకో బాబు. ఎంత ఆవిడ సరైతే మాత్రం ఈ భూత్ బంగ్లాలో పెళ్ళేమిటయ్యా? పక్కనే శ్మశానం ఉంది, దెయ్యాలు వచ్చినా రావచ్చు. అసలే రహస్యంగా చేసుకుంటున్న పెళ్లి. అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేశాను. నోరు మూసుకుని త్వరగా పెళ్లి కానివ్వండి. ఆడపిల్లి వారు అమ్మాయిని తీసుకుని రండి. ఓం కేశవాయ నమః, రామాయ నమః, కృష్ణాయ నమః. కూర్చోమ్మా, కూర్చో తల్లి, కూర్చో. ఓం మంగళసూత్రధారణ కానివ్వండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. ఇదిగో వేటూరు సీతారామ శాస్త్రి మాట మాట. అమ్మో నేను మాట్లాడి బాబు. మాట అంటే మాటలు మరి. నేను మాట్లాడి మాట వినిపించుకోవాలి. అయ్యో బాబోయ్, నన్ను కొట్టదు, చంపొద్దు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నన్ను బంచాట ఆడుకోవడానికా? కాదే, నా శోభనం జరిపించాలి. నా ఇనపాదం సంగతి తెలిసి కూడా నా చేత శోభనం చేయించుకునే దమ్ములు ఎవరుకున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెగ్గతో పెద్ద పని పడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 చస్తే ఇవ్వను. మరి 1116తో కొడతా. అయితే శోభనం రేపు. బ్రైడ్ వచ్చా, బ్రైడ్ గ్రూమ్ వచ్చా, ఫస్ట్ నైట్ వచ్చా. తల్లి కుడికాలు లోపల పెట్టమ్మా. ఆగండి, పురోహితుడు రావాలి. నేను వచ్చాను కదా. ఓం నమ శివాయ. దీనికి నువ్వు సరిపోవు నమ శివాయ. పెద్ద పురోహితుడు రావాలి. పెద్ద పురోహితుడా? అదే లెగ్గు. లెగ్గా? అది ఇక్కడికి ఎందుకు? ఓం నమ శివాయ. తర్వాత చెప్తాను. ఏం వీడు ఇంకా రాలేదు. వచ్చేసా. అమ్మాయ్య రారా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో నీ చేత్తో అమ్మాయిని లోపలికి పంపు. మరి నా సంభావన అండి? లోపలికి వెళ్ళి బయటికి రాగానే వడ్డీ పుచ్చు కొడతా. అలాగేనండి బాబు. దా లోపల పోదమ్మా. ఓం గర్భం దత్తే దత్తే గర్భమిదే గర్భమే. రా బంగారి, కూర్చో. ఇప్పుడు సావు అనేది చాలా సహజం. దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవి చలం, సావిత్రి, పటాపట్ జయలక్ష్మి అలాంటి వాళ్లే చనిపోయారు. కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాప నీ క్యాన్సర్ అంటగా. నేను మీకేం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడు రోగాలు అంటగడుతున్నారు. నేను అంటకట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి, జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? మ్హూ. ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చారు? ఏమైంది ఓం నమ శివాయ? గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమ శివాయ. అది చస్తుందని నాకు అంట కట్టారు. ఇప్పుడు అది బతికి నన్ను చంపేసింది. లెగ్గు నాయనా, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్
పని అయిపోయింది. అవునరా, నీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాన్రా, వస్తున్నా. అర్జెంటు, టైం లేదు. తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా, అటు చూడు. ఆ? ఒంగో. అయ్యో, అయ్యో, అయ్యో. బాబు, ఏమిటిది? బాబు, ఆపు. ఎందుకు అతను కొడుతున్నావు? అసలు దీనికంతటికీ కారణం నువ్వే. నీ కూతురు చస్తుందని పచ్చి అబద్ధం ఆడి నాకీ దిక్కుమాలిన పెళ్లి చేశావు. అవును బాబు, 1000 అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. నేను ఈ ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేశాను. నాకు ఆల్రెడీ వేరే అమ్మాయితో లవ్ అఫైర్ ఉంది. దాంతోనే పెళ్లి, దాంతోనే కాపురం, దాంతోనే స్వర్గం, దాంతోనే సర్వం. కాబట్టి దీనికి విడాకులు ఇవ్వడం ఖాయం. నువ్వు ఒక్కడివే విడాకులు ఇస్తే సరిపోదు బాబు, మా అమ్మాయి కూడా ఇవ్వాలిగా. అదెందుకు ఇస్తుంది? ఇవ్వదుగా. నువ్విలా అడ్డం తిరుగుతావని తెలిసే సాక్ష్యాలు లేకుండా సీక్రెట్ గా పెళ్లి జరిపించాను. మంత్రాలు బాకాలు కూడా నా మనుషుల చేత కొట్టించాను. నువ్వు ఇలా వంకర్లు తిరుగుతావని తెలిసే నేను కూడా సీక్రెట్ గా నా మనుషుల చేత వీడియో క్యాసెట్ తీయించాను. అంటే బ్లాక్ మెయిల్ కి దిగారన్నమాట. అది చూస్తాను. నీ కూతురు నాతో ఎలా కాపురం చేస్తుందో అది చూస్తాను. సరే, అంత ఇష్టం లేని కాపురం అది మాత్రం ఎన్నాళ్ళు చేస్తుంది? అయితే ఓ పని చెయ్యి. ఏమిటి? నా మిగతా 3 కూతుళ్ళ పెళ్లిళ్ళు నువ్వు చెయ్యి. అప్పుడు నేనే దాని చేత నీకు విడాకులు పించేస్తాను. మళ్ళీ ఇదేం ఫిట్టింగు? అంబర్ ఫిట్టింగు. మరేం చేయమంటారు? బొట్టుండి మొగుడు లేని బతుకునాది. మామూలుగానే పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేను. ఇప్పుడు పెళ్ళైన ఒక్క అమ్మాయిని మొగుడు వదిలేస్తే మిగతా వాళ్ళని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. రాకపోతే నేనేం చేయను? కమ్, ఆ పెళ్లిళ్ళు ఏవో చేసి పడే పీడ వదులుతుంది. నేను 3 పెళ్లిళ్ళు. నీకిదో లెక్క. తెల్లవారు లేస్తే 1,00,000 అబద్ధాలు ఆడి అప్పులు చేస్తుంటాం. 3 పెళ్లిళ్ళు అంటే 3,000 అబద్ధాలేగా. ఎవరో గొట్టంగాలను తీసుకొచ్చి ముడి పెట్టేసి ప్రాబ్లం తీరిపోతుంది. ఈ ఐడియా ఏదో బానే ఉంది. 3 గొట్టంగాళ్ళు ఎక్కడ చచ్చారు? అమ్మా చల్లగా ఉండి తల్లి. తీసుకో. దీంతో మొత్తం 50 చెప్పాలి. 100 చెప్పులు మాట్లాడే మొత్తం 150 చెప్పులుగా డ్రాప్ పంపించు. చెక్కులు పంపేవాడి తీసుకోను. ముందు చెప్పేస్తాను జాగ్రత్త. అడిపెట్టేవంటే సరుకు మొత్తం సొన్నోట్లో సప్లై చేస్తాను. అలాగే. నా కస్టమర్ వస్తున్నాడు, సరిగ్గా కూకండి. బాబు ₹1 ధర్మం చేసుకొని నరకాన్ని అవాయిడ్ చేసుకోండి బాబాయ్. బాబు కూర్చొని తాగండి. ఎంత వేసినారు? పావలా. ఇండియా టుడే చదవనేదా? రూపాయి విలువ పడిపోనదండి. ₹27 మ్యాక్డోలు ₹37 అయిపోనది. పావలాలు ₹10 ఇస్తే మేము ఎలా బతుకుతామండి? ₹1 బిల్లు వేసుకోండి. డిమాండ్ చేస్తున్నావా? నేను బెగ్గింగ్ చేస్తున్నా. గుండుగుడ్డి నీ వాట వస్తుందిరా. రమ్ము నామము రమ్యమైనది రమ్ము నామ. అమ్మా రమ్ము, అత్తం దివ్య భారతిలో ఉన్నా. ఓ 10 మంది పైకి వస్తా. నేను నిజంగా దివ్య భారతిలో ఉన్నానా? ప్రొఫైల్ శ్రీదేవిలో ఉన్నామా. మిగతా యాంగిల్స్ ఎలా ఉన్నా తెలుసు. కుట్టుకుంటుంది కదా. ఓ 10 మంది చేస్తామా, మంచి ఆఫర్లు వస్తాయి. ఆ 3 ఫేసులకి ఈ 3 ముష్టి ఫేసులు కరెక్ట్. గుడ్డున్నమా, పుట్టుగుడ్డున్నమా, ధర్మం చేయ తల్లి. అమ్మా మాదాగా బాబు ధర్మం చేయండి బాబు. రేయ్, మీకు ఈ దానం ఏం కర్మరా? ఇంతకన్నా గొప్ప దానమే చేస్తాను. దానాల్లో కల్లా గొప్ప దానం ఎదురా? చిప్ప పండు బిళ్ళ. చిప్ప పండు బిళ్ళ అంటే చిప్ప అంటే కొబ్బరి చిప్ప, పండు అంటే అరటి పండు. బిళ్ళ అంటే రూపాయి బిళ్ళ. చిచి, ఇవి గొప్ప దానాలేట్రా? దానాల్లో కల్లా గొప్ప దానం కన్యాదానం అంటే పెళ్లి. అది మీకు చేస్తా. వేషం మార్చినా బుద్ధులు మాత్రం మారలేదు. భాష మార్చండి. రండి సార్, మిమ్మల్ని. రండి సార్, రండి. కూర్చోండి. అడుక్కు తినే వాళ్ళలాగా కింద చచ్చారేంట్రా? కుర్చీలో చావండి. దరిద్రం ముండా కొడుకులాగా కూర్చోడం ఏంటి? స్టైలు స్టైలు స్టైల్. అప్పాజీ పెళ్లి వారు వచ్చేసారు. టిఫిన్లో బంగారి, నువ్వు తీసుకెళ్ళమా. రాని.
పిల్ల బాగుంది. పిల్ల బాగుంది. పిల్ల బాగుంది. నాకు నచ్చింది. నాకు నచ్చింది. నాకు నచ్చింది. నోర్మిండి. అది నా పెళ్ళాం. మీకు వదిన తల్లితో సమానం. అమ్మ సీతమ్మ తల్లి, ఇద్దరు లేక ముగ్గురు సాలు తల్లి. స్వీట్ కూడా ఉంది. ఏంటండి వాళ్ళ భాష ఎలా ఉంది? కదా నిమిషానికి స్టైల్లో మాట్లాడటమే వాళ్ళ స్టైల్. ఏమిటి ఆ చూపేమిటి? వాళ్ళు ముష్టి వాళ్ళు అనుకుంటున్నావు కదూ? నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటావని కాదు, చస్తే కాదు. వాడికి పిచ్చ దైవ భక్తి, ప్రసాదం కింద పడనివ్వడు. అదన్నమాట. మీ భక్తి కొంచెం కంట్రోల్ చేసుకోండి సార్. కూర్చోండి. మరదలుసు రండి. ఎవరికి ఎవడెవడ కావాలో వచ్చి ఏరేసుకోండి. రండి చూసుకోండి, స్వయంవరం చేసుకోండి. బిల్ల 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 ఈ బిల్ల వదిలేయ్. ఏయ్, ఈ పిల్ల నాది. అమ్మాయి గారు నాకేశారు. గుడ్డోండమ్మా, అత్త విజయశాంతిలో ఉన్నావు. షేపులు బాగున్నాయి. నాకో పిల్లేసుకోమ్మా. ఏమిటి ముష్టిగొల? అంటే మా వాళ్ళు అప్పుడప్పుడు నాటకాలు వేస్తుంటారు. ఇవాళ రాత్రికి కుష్టు ముష్టోళ్ళ నాటకం ఉంది, దానికి రిహార్సల్ చేస్తున్నారన్నమాట. కూర్చోండి. వీడు ప్రతి సోమవారం శివాలయం దగ్గర కనిపిస్తుంటాడే. అవునవును, ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళడం వాడికి అలవాటు. నాకు మీ పేస్ ఎక్కడ చూసిన గుర్తు నేదే. రోజుకి ఎంతో మంది ఆడడం చూస్తా ఉంటాం. రెగ్యులర్ గా వచ్చే భక్తులను అయితే గుర్తెట్టుకుంటాం గానీ వారానికి ఒక వాళ్ళు చుట్టం సూపుగా వచ్చే వాళ్ళని ఎలా గుర్తెట్టుకుంటాం? వీడిని మొన్న ఆదివారం చర్చి దగ్గర చూసానే. మాకు చర్చి చూడని తేడా లేదమ్మా. మన సెక్యులర్ కంట్రీ కదా, అందుకే ఆదివారం చర్చికి వెళ్తాం, శనివారం గుడికి వెళ్తాం, శుక్రవారం మస్జిద్కి వెళ్తాం. ఒరేయ్, ఇంక ఒక్క క్షణం ఇక్కడ నిలబడ్డారంటే సరాసరి వల్లకాటికే పెడతారు. వెళ్ళండి. ఏం బావా, ఇలాంటి అడుక్కునే అడ్డగాడులు ఎవరికో మమ్మల్ని అంట కట్టేసి వదులుచుకుందామని చూస్తున్నావా? ఆ పప్పులే మా దగ్గర పడుకో. మాకు టేస్టులు అసలు ఉన్నాయి. వాటి ప్రకారం మేము ఇష్టపడ్డ వాళ్ళని తెచ్చి పెళ్లి చేస్తేనే మేము చేసుకుంటాం. మీ మొహాలకు కూడా కోరికలు టేస్ట్లునా? ఏ మా మొహాలకేం తక్కువ నువ్వుండగా? భయపడకు, నిన్ను ఎక్కువ శ్రమ పెట్టదలుచుకోలేదు. నా మొహానికి మంచి మొహాన్ని నేనే చూసుకున్నాను. ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నాను. అతను ఓకేనో కాదో 1 వీక్ లో చెప్తాను. గొప్ప పని చేస్తావులే. నీ కోరికేమిటి తల్లి? నేను కతనికి లైనేశాను. నీకు వేరే పనే ఉంది? నువ్వు ఒక్కతివి వేసావా? అతను కూడా వేశాడా? వేసేలాగే ఉన్నాడు. 2 రోజులు వేసేస్తాడు. ఆహా, నువ్వేం వేసావు బల్లి? లైనా ముగ్గా? చూపిస్తా, గదిలోకి రా. ఇదిగో ఇట్లా నువ్వు నాతో పెట్టుకోకు. కాదు బావా, కాబోయే బావారు గదిలో ఉన్నారు. ఇతనే ఎవడిడు? నా ప్రేమ కుమారుడు, నా మనసు దోచుకున్న దొంగ. నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. చాలా గొప్ప పని చేస్తావు గాని అతని పేరేంటి? తెలీదు. పేరు తెలియకుండా ఎలా ప్రేమించావు బుల్లి? పోనీ అడ్రస్ చెప్పు. తెలీదు. ఏది తెలియకుండా ఎలా ప్రేమించావు తల్లి? అసలు వీడిని చూసావా? ఒకే ఒక్కసారి చూశాను. చూడగానే మనసొచ్చేసాను. సంతోషించావులే. ఎక్కడ చూసావు? కలలో. ఇంకా నయం క్రితం జన్మలో చూసానన్నావు కాదు. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే కుమారిగానే ఉండిపోతాను. ఆ పని చేస్తే నేను తెస్తాను. సరే, వెతికి తెస్తాను. జారిపోయింది. ఏమండి? ఏమండి? జారిపోయింది బింది కదండి, పైటండి. కొంచెం పిన్ను పెట్టుకు చావచ్చుగా. అబ్బా, నా మీద కోపం అండి? కాదు, తాపం. కొంచెం నవ్వచ్చు కదండి. చాలా. అబ్బా, మీరు నవ్వితే ఎంత బాగున్నారు. చా, నిజంగానా? మాకు తెలియదులే. ఉసే సుబ్బులు, అదేమిటి అలా వెళ్ళిపోతున్నావు? నువ్వింత మాయగాడు అనుకోలేదురా. నన్ను మోసం చేసి సెకండ్ సెట్ పెడతావా? నువ్వు కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావే. అది మా అత్త కూతురు. పాపం చిన్నప్పుడే పిచ్చిదైపోయింది. నేనే మొగుడిని అనుకుని తాళి కూడా అదే కట్టేసుకుంది. లోపలికి రండి. ఎవరు తినేది అంత దగ్గరికి వచ్చి మాట్లాడుతోంది? కనపడ్డలా ఆడది. ఏ టైప్ ఆడది? పిచ్చి టైప్ ఆడది. పిచ్చిదైతే పోలీసు డ్రెస్ లో ఎందుకుంటుంది? వేషాలు పిచ్చి. ఇప్పుడు పోలీస్ డ్రెస్ లో ఉందా? నిన్న లాయర్ డ్రెస్ లో కోర్టుకెళ్ళి ఎవరన్నారు అని గట్టిగా అరిచింది. వాళ్ళు 5 రూపాయలు ఫైన్ వేశారు. నా దగ్గర అప్పు తీసుకుని కట్టింది. బహుశా తిరిగి ఇచ్చేయడానికి వచ్చి ఉంటుంది. చిల్లరారా. ఏమిటి? ఈ రోజు మా ఎస్పీ గారు నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారా.
ఈ నెలాఖరులోపు పెళ్లి చేసుకోకపోతే నన్ను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తానన్నారు. అబ్బా నువ్వేం డోంట్ వరీ. 4 రోజుల్లో ఈ 3 పెళ్లిళ్ళు అయిపోతే ఆ తర్వాత మన పెళ్ళే. 3 పెళ్లిళ్ళా? ఆ ఆ, అన్నట్టు నీకు తెలియదు కదూ, మ్మ్హ్మ్. మా ఫాదరు మదరు ఫ్లాష్ బ్యాక్ సీన్ లో నీకో సీన్ చెప్పడం మర్చిపోయాను. ఏమిటి? మా నాన్నకు చెల్లెలు, దానికో 4 కూతుళ్ళు ఉన్నారు. ఆయన కోమాలోకి వెళ్లే ముందు ఆ 4కి తను పెళ్లి చేస్తానని మా అత్తకి మాట ఇచ్చి తను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది నాకు చుట్టుకుంది. పాపం, నీకెన్ని కష్టాలురా. అవునే, అప్పుడప్పుడు నేను కూడా అదే ఫీల్ అవుతుంటాను. సరే వెళదాం. మాస్టరు, ఈ ఫోటోలో వ్యక్తిని చూసారా? లేడవా? ఏమండి, ఇతను ఎక్కడైనా చూసారా? చీచి, నేను ఎప్పుడు చూడలేదు. అమ్మా, మారు వేషాల్లో తప్పిచూ తిరుగుతావంటరా? పట్టేశా. क्या समझ रहे तू? शर्म नहीं है? तुमको माँ बहन नहीं है क्या? बदमाश! బస్సు బస్సు 2 మారావు, 3వది మారావంటే నేను డేంజర్ లో పడిపోతాను. కావాలంటే నేనే మారుకుంటాను. చూడు. चल అమ్మా. అమ్మ దొంగ, నువ్వు నిజంగా దొంగవేనా? కాదు, నేను దొంగను కాదు. ఎక్కడ దాచావో ఇచ్చే. నిజంగా నాకేం తెలియదు. తెలీదా? నిజంగా తెలీదా? మ్మ్. హ. ఇప్పుడేమంటావు? అబ్బా, ఒకటి ఆడదాని మెళ్ళో మంగళసూత్రం కొట్టేస్తావా? అసలు మంగళసూత్రం అంటే అర్థం తెలుసా నీకు? నువ్వా? అదేది? ఎప్పుడో చెక్కేసింది. నన్ను డ్రీమ్ లోకి పంపేసి అలా ఎలా వెళ్ళిపోతుంది? కలలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదురా. ఏమీ లేదే, ఓ సాంగ్ సింగాను, ఆ హడావిడిలో పడి ఈ గొడవ మర్చిపోయాను. ఏంట్రా అది? ఇదిగో, వీడిని అర్జెంట్ గా పట్టుకోవాలి. వీడా? వీడా? వీడు తెలుసేంటే నీకు? ఎవడే వీడు? ఒక దొంగ. దొంగ సరే, ఏ సైజు దొంగ? గజ దొంగ, కొండబిడ్డి దొంగ, జేబు దొంగ? మ్మ్హ్మ్. చిలిపి దొంగ. చిన్న చిన్న వెరైటీ ఐటమ్స్ దొంగతనం చేస్తుంటాడు. పులిహోర, పూతరేకులు, స్నానానికి హాట్ వాటర్, తాగడానికి ఫ్రిడ్జ్ వాటర్, పెసర పుణుకులు లాంటివి దొంగిలిస్తాడు. అయితే తిండి దొంగ? పని దొంగ కూడా. ఎంఏ చదివాడు, ఎవ్వరి దగ్గర పనిచేయడు. మరి అయితే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు? నీ వంట అద్భుతం. ఇదిగో దొంగ బాబు, మా వంటలన్నీ తింటే తిన్నావు గాని మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి? వదిలేనాయనా. అమ్మ దొంగ, నన్ను పట్టుకుని పోలీసులకు పట్టిద్దామనే. ఆహా, అది కాదు. అసలు వెళ్ళాక పక్కింటి పిండిగాని పిలిపించి విప్పించుకోండి. డిన్నర్ దాతా సుఖీ భవ. ఇదిగో అమ్మ నీ వెండి కంచం, కాస్త జాగ్రత్తగా దాచుకో. అసలు రోజులు బాగాలేవు. వస్తా చెల్లెమ్మా. వస్తా బాబు గారు. ఇదిగో దొంగ బాబు, నా కట్లు విప్పినా విప్పపోయినా పర్వాలేదు గాని ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్. ఆహా ఆహా, ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయంటే కారణం పతిక్షేమం కోరే నీలాంటి మహాపతివతలు ఉండబట్టే చెల్లెమ్మ. అనసూయ, అనసూయ. అమ్మో, మా ఆయన వచ్చేసారు. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఆయన కట్లు ఇప్పు తీసే. మీ ఆయన? మరి ఈయనెవరు? ఆయన పక్కింటాయన. ఛీ, పతిత, నీచురాల. ఈ పవిత్ర భారతదేశంలో ఆడదానిగా పుట్టి పట్టపగలు పరాయి మగాడితో కులుకుతున్న కులట. నో నో, ఈ ఘోరకల్ని నేను సహించలేను. ఈ అన్యాయం నేను భరించలేను. ఐ జస్ట్ కాంట్ బేర్. ఏం చేస్తుంటావు నువ్వు? చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్ ని. చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా? కొంపలో చెక్ చేసుకోగలదా? డబ్బు సంపాదించగానే సరిపోదయా? పెళ్ళాన్ని సుఖపెట్టని నేర్చుకోవాలి. ఇంతకీ ఏం జరిగింది? నా చెల్లెలు రాంగ్ రూట్లో వెళ్తుంది. అసలు నువ్వెవరు? దొంగని. దొంగ దొంగ. వీడు నిజంగా దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఏం దొరుకుతాడో ఏంటో, అన్ని పోలీస్ మాటలు. ఒరే, నీ ఫోటో దొంగరా? అమ్మ, వాడే దొంగ. పట్టుకో పట్టుకో. పట్టుకోమన్నది నన్ను కాదయ్యా, పారిపోతున్న దొంగని. వదలండి. వదం, సత్యం వదం. ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్, దొంగని నేను కాదయ్యా, పారిపోతున్నవాడు. వదలండి. మాకు కావాల్సిన దొంగ నువ్వే. ఇదిగో మీరు కూడా ఏంటండి ఘంటసాల చక్రవర్తి గారు, వదిలిపెట్టండి. అమ్మా, దొరక వదిలితే మళ్ళీ దొరుకుతావా? బాకీ విషయం తెలుసు, లేదా పొరపాటు కూడా నేను వదలం.
తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. ఇంతకాలం ఓపిక పట్టినాడు, ఇంకొక వారం ఓపిక ఈ పట్టండి. మాటలు విని విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి. ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు. వారం రోజుల్లో ఆ లేడీ పోలీసుతో నాకు పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది. పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల, మాకంటే వెరి పువ్వులు ఎవరు దొరకలేదు బాబు. ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది తెలుసా? తెలుసు, 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. పేపర్లో వేశారుగా. అదే మరి. అసలు పట్టుకుంది ఎంతో తెలుసా? 150. 50 గవర్నమెంట్కి ఇచ్చింది, మిగతా 100 నొక్కేసింది. ఆ 100 నాకు కట్టంగా ఇస్తుంది. నిజంగానా? షో! అరవకండి, కొంపలు అంటుకుంటాయి. అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను. ఇదిగో అప్పారావు, నా అమౌంట్ పెద్దది, నాకు 2 కొట్టాలి. హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరన్నా 200 అప్పెడతారా? ఇదిగో, తీసుకో. రాలేదు. ఇదిగో. ఆ, అయ్యో, తొందరగా రా, దొంగ దొంగ, దొంగ. ఏంటి అత్త కూతురా? ఈ గొట్టంగడెవడు? చెప్పానే లైన్ ఇస్తున్నాను. ఇతనే. లైన్ క్లియర్ అయిందా? ఇతనిది అయిపోయింది. వీళ్ళమ్మ నాన్న బామ్మల లైన్లు క్లియర్ అవ్వలేదు. అసలు గొట్టంగడిది అయిపోయిందిగా. ఆ పెద్ద గొట్టంగడిది ఎవడు కావాలి? నాకు కావాలి. వాళ్ళ ముగ్గురు మా పెళ్లికి అంగీకరించి మా లైన్లోకి వస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. నువ్వు పెళ్లి చేసుకునేది, కాపురం చేయబోయేది ఇతంతో. వాళ్ళ అంగీకారం నీకెందుకు? వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్తే నన్ను కిరసనాయిల్ పోసో, గ్యాస్ లీక్ చేసో, మందు కలిపో చంపేస్తారు. అంచేత వాళ్ళు ఒప్పుకోవాలి, ఈ పెళ్లి జరగాలి. సరే, నీ కోరిక ప్రకారమే వాళ్ళని లైన్లోకి తెచ్చేస్తాను. ఆవేశపడకండి అన్నయ్య గారు, అది మీరనుకున్నంత సులభం కాదు. ఈ అప్పులప్పారావుకి సులభం కాదంటూ ఉందా? ఉంది. మా వాళ్ళ క్యారెక్టర్స్ మీకు తెలియవు. మా అమ్మ చిరంజీవికి పిచ్చ ఫ్యాన్. చురు చురని 3 సార్లు అనుకోకుండా చిరు తిండి కూడా తినదు. అసలు ఆవిడ ఇప్పుడు ఎక్కడ ఉంటుందని మీ ఉద్దేశం? హౌస్ వైఫ్ కదా, హౌస్ లో ఉంటుంది. దెబ్బతినేసారు చూసారా? ఆవిడిప్పుడు చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం హూ చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ 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 హా చిక్ 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 చేలం చిక్ 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 హా హా చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ హా పాపరీటా ఆ బేబేట ఆడిద ఆట ఇస్తా కోట హా జీ ఏ ఎన్ జీ గ్యాంగ్ గ్యాంగ్ బజాओ बैंग बैंग ఓ ఐ సీ, నో ప్రాబ్లం. మీ అమ్మని ఎక్కడ నరకాలో అక్కడ నరికేస్తా. ఏమిటి, మా అమ్మ నరికేస్తారా? అబ్బా, నరకటం అంటే ఆ నరకటం కాదయ్యా. ఏం నేర్పించావు? మీ అమ్మని లైన్లోకి తెస్తా. ఓ ఐ సీ, నో ప్రాబ్లం. మీ అమ్మని ఎక్కడ నరకాలో అక్కడ నరికేస్తా. ఏమిటి, మా అమ్మ నరికేస్తారా? అబ్బా, నరకటం అంటే ఆ నరకటం కాదయ్యా. ఏం నేర్పించావు? మీ అమ్మని లైన్లోకి తెస్తా. మా అమ్మని తెస్తే తేవచ్చుగానండి, మా నాన్నని తేవడం చాలా కష్టం అండి. ఏ, ఆయన బాలకృష్ణ ఫ్యానా? ఆయన ఇప్పటి మనిషి కాదండి బాబు, క్రీస్తు పూర్వం వాడు. ఆయన అప్పుడే పుట్టి అక్కడే సెటిల్ అయిపోయాడు. అను ఛీ, భ్రష్టురాల. సంగీతం అన్నది ఒక తపస్సు. జన్మ జన్మల సుకృతంతో గాని అది సిద్ధించదు. రససిద్ధి పొందిన మనిషి జీవితం హోస్, ఇంతేనా? మీ అమ్మ నరకటం కన్నా మీ నాన్న నరకటం చాలా ఈజీ. నెక్స్ట్, సోని. మీ కుక్క? కాదు, మా బామ్మ. బామ్మ సోనియా? అవును, ఆవిడ 100 ఏళ్ల తర్వాత పుట్టాల్సింది, కానీ 70 ఏళ్ల క్రితం పుట్టేసింది. అది ఆవిడ క్యారెక్టర్. చచ్చేంత చెవుడు ఉంది, అయినా ఆ సంగీతం వినడం మాత్రం మానదు. ఈ ముగ్గురిని నరకడం ఈ అప్పారావుకి ఆఫ్టర్ ఆల్. మీ పని మీద మీరుండండి, నా పని మీద నేను ఉంటాను. ఒరే, ఈ విషయంలో నీకెందుకు హెల్ప్ చేయాలనిపిస్తుందిరా? అవునా? అయితే పద.